కాసేపట్లో ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో కొలువుదీరనుంది. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. సరిగ్గా రాత్రి 7:15 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే ముఖ్య అతిథులు రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి దేశ రాజధాని వెళ్లింది. ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ వారణాసి వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 70 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బీజేపీ నుంచి దాదాపు 37 మందికి మంత్రి పదవులు ఖరారు కాగా మిత్రపక్షాలకు 12 బెర్తులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక మోదీ 3.0 టీంలో ఈసారి 5 మాజీ సీఎంలున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఖట్టర్ తో పాటు కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి, అసోం మాజీ సీఎం సోనోవాల్ కూడా ఉన్నారు. కాసేపట్లో ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో కొలువుదీరనుంది. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. సరిగ్గా రాత్రి 7:15 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే ముఖ్య అతిథులు రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి దేశ రాజధాని వెళ్లింది. ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ వారణాసి వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 70 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బీజేపీ నుంచి దాదాపు 37 మందికి మంత్రి పదవులు ఖరారు కాగా మిత్రపక్షాలకు 12 బెర్తులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక మోదీ 3.0 టీంలో ఈసారి 5 మాజీ సీఎంలున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఖట్టర్ తో పాటు కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి, అసోం మాజీ సీఎం సోనోవాల్ ఉన్నారు. कुछ ऐसा तोहफा तैयार किया जाए जिसका कोई मतलब आज तक किसी ने दिया भी नहीं हो। तो ये एक हमारे वाजपा का निशान भी है, कमल का फूल। तो हमने सोचा हमने एक चांदी का ये फूल तैयार किया जाए और अलग से डिफरेंट कुछ लगे, तो जो मोदी जी को हम इस तीसरी बार जो प्रधानमंत्री बन रहे हैं उनको भेंट किया जाए। मोदी जी को हम भगवान की तरह ही मानते हैं। जो उन्होंने इतने कार्य किया ना, तो वो कार्य मतलब कि सराहनीय है उनके। अगर वो कार्य मैं बताने लगूं तो वो तो सुबह से शाम हो जाएगी। तो उन्होंने जैसे 370 हटाए, ये एम्स जो कभी हमने सोचा नहीं था, और वो महिलाओं के लिए इतना ज्यादा करते हैं, 33% कोटा जैसे महिलाओं को दिया है। तो बाकी भी बड़ी उनकी उपलब्धियां, और तीसरी बार आज वो शपथ ले रहे हैं। तो इसी के उपलक्ष्य में यही हमने ये किया, ये बनाया सिल्वर का ये हमने फूल, और जैसे कि हमारे बीजेपी का ये सिंबल भी है। और मैंने अपने हस्बैंड के साथ पूरा योगदान किया है। तो वो दिन रात इस फूल को बनाने में लगे थे। उन्होंने अपने हाथ से ये फूल बनाया है। तो बात पैसे की नहीं होती, बात इमोशंस की होती है। ये हमारे इमोशंस जुड़े हुए हैं इस फूल के साथ। तो हम भी इतने बड़े कोई ज्वेलर्स नहीं है, एक छोटे से ही हम भी ज्वेलर्स हैं। तो मगर ये है कि हम मोदी जी को अपने ऐसे भगवान की तरह मानते हैं और उनको हमेशा मानते रहेंगे। उन्होंने बड़े ही अच्छे काम किए हैं। तो अब आपके मीडिया के थ्रू या कहीं भी हमारा मैसेज आता है, हमें कॉल आती है, तो हम तुरंत ही ये फूल लेके निकलेंगे। तो हमारे मोदी जी को ये जरूर देंगे। Yeah. Are you coming here to take part? Yes, I'm going to take part. So what's your take on that, sir? Pardon me? After Nehru, PM Modi will be second Prime Minister who will take third time as a Prime Minister. Yeah, it is a very historic event, and definitely I congratulate Prime Minister Modi ji for consecutive third time becoming Prime Minister. కాసేపట్లో ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో కొలువుదీరనుంది. మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. సరిగ్గా రాత్రి 7:15 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే ముఖ్య అతిథులు రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి దేశ రాజధాని వెళ్లింది. ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ వారణాసి వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు మోదీ. धन्यवाद देंगे कि उन्होंने विश्वास व्यक्त किया। बस विकसित राष्ट्र बनाना है भारत को, इसके सिवा और कोई संकल्प ही नहीं। उसके लिए 100 दिन, 365 दिन, सारे दिन काम कर कोई नहीं। जो भी भाग होता है वही महत्वपूर्ण होता है। सब मिलके काम करेंगे बिहार के।
एनडीए है, एनडीए था, एनडीए रहेगा। देश को विकसित बनाने का सम्मानीय प्रधानमंत्री जी ने लिया है और जिन वादों को लेकर के हम चुनाव के मैदान में गए थे, हमारा अपना घोषणा पत्र जिसको हम लेकर के गए थे, हम निश्चित रूप से उन सब वादों को पूरा करने, देश की अपेक्षाओं और आकांक्षाओं पर खरा उतरने के लिए हम सब टीम की तरह काम करेंगे। प्रधानमंत्री जी के नेतृत्व में काम करेंगे। स्पेलिंग सेरेमनी को जा रहा हूँ मैं। Yes, I'm going to take part. What's your take on that, sir? Pardon me? Yeah, it is a very historic event, and definitely I congratulate Prime Minister Modi ji for consecutive third time. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 70 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బీజేపీ నుంచి దాదాపు 37 మందికి మంత్రి పదవులు ఖరారు కాగా మిత్రపక్షాలకు 12 బెర్తులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక మోదీ 3.0 టీంలో ఈసారి 5గురు మాజీ సీఎంలున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఖట్టర్తో పాటు కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ నేత కుమారస్వామి, అసోం మాజీ సీఎం సోనోవాల్ ఉన్నారు. ये एक बहुत बड़ी जिम्मेदारी मुझे लग रही है और एक भारतीय जनता पार्टी की कार्यकर्ता समझ के, मतलब हूँ मैं भारतीय जनता पार्टी की कार्यकर्ता हूँ। इतने सालों से कार्यकर्ता के रूप में मैंने काम किया है और आगे चल के भी मेरा पहला कर्तव्य जो रहेगा वो कार्यकर्ता का ही रहेगा। और आशा है मुझे कि आगे चल के मेरे हाथ से ज़्यादा इस देश की सेवा होगी। जो संकल्प हमारे देश के प्रधानमंत्री जी ने लिया एक विकसित भारत का, तो उसमें भी हमारा थोड़ा बहुत कोशिश तो पूरी करेंगे योगदान देने के लिए। लेकिन आज बहुत अच्छा लग रहा है कि मोदी जी के साथ काम करने का मौका मुझे मिल रहा है। क्या नहीं, शुभकामनाएं उन्होंने दी, क्योंकि आज उनकी टीम का हिस्सा बन के काम करना है। उन्होंने शुभकामनाएं दी कि ज़्यादा से ज़्यादा अच्छा काम उनके साथ मिल के देश के लिए करना है। मैम एक आखिरी सवाल, क्या विजन रहेगा कि किस तरह से आप अभी देखेंगे। देखो, विजन है इसलिए यहाँ तक पहुँचे है, तो ऑफकोर्स आगे चल के अभी जैसे जैसे दिन आगे आएंगे वैसे सब प्लानिंग हो। మోదీ కేబినెట్లో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు దక్కింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేబినెట్ ర్యాంక్తో మంత్రి పదవి లభించింది. కరీంనగర్ నుంచి రెండో ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్కు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3గురికి కేంద్ర మంత్రి పదవులు లభించాయి. ఏపీ బీజేపీ నుంచి 1కి, టీడీపీ నుంచి 2కి మంత్రి పదవులు లభించాయి. మరి కాసేపట్లో ప్రధానితో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి వెంకట్ లైవ్ లో ఉన్నారు. వెంకట్, కేంద్ర కేబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కిందని అనుకోవచ్చంటారా? చంద్రిక, నిజంగా కూడా తెలుగు అంటే చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్లో సముచిత స్థానం లభించిందని చెప్పాలి. ఇవాళ జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్తో పాటు దేశమంతా కూడా సిద్ధమైంది. ఇప్పటికే దేశమంతా కూడా, దేశ రాజధాని అంతా కూడా ఎస్పీజీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం క్యాబినెట్ ఇవాళ దాని సైడ్ లైట్ చూసినట్టయితే దాదాపు 65 మంది, తొలి దశలో 65 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముందుగా ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, గడ్కరీతో పాటు సీనియర్ బీజేపీ నేతలంతా కూడా వరుసగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటివరకున్న తాజా సమాచారం మేరకి, అధికారికంగా రాష్ట్రపతి భవన్కి అందిన సమాచారం మేరకి 65 మంది కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో 53 మంది బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. తర్వాత 12 స్థానాలు, 12 కేబినెట్ బెర్తులు దాని మిత్రపక్షాలకు ఇచ్చారు. బీజేపీ అదేవిధంగా మిత్రపక్షాలు కలిపి మొత్తం 65 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అత్యధికంగా దేశంలో యూపీ, ఉత్తరప్రదేశ్ నుంచి 9 మంది, బీహార్ నుంచి 8, మహారాష్ట్ర నుంచి 6, గుజరాత్ నుంచి 5, కర్ణాటక నుంచి 5, మధ్యప్రదేశ్ నుంచి 4, రాజస్థాన్ నుంచి 4, ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 3, 2, జార్ఖండ్ నుంచి 2, బెంగాల్ నుంచి 2, అదేవిధంగా కేరళ నుంచి 2తో పాటు మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఒక్కొక్కరికి, అస్సాం కానీ, తమిళనాడు కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, ఢిల్లీ కానీ తదితర ప్రాంతాల నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క స్థానాన్ని అకామిడేట్ చేశారు. రైట్, ఒక్కసారి మనం తెలుగు రాష్ట్రాలకు వద్దాం. తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు కలిపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 5 బెర్తులు కేటాయించారు. 5 బెర్తుల్లో 3 బీజేపీకి, 2 మిత్రపక్షమైన టీడీపీకి కేటాయించారు.
నెక్స్ట్ ఫేజ్లో జనసేనకి కేటాయించే అవకాశం ఉంది, టీడీపీకి మరొకటి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక సామాజిక వర్గ సమీకరణాలు కావచ్చు, తర్వాత 5 స్థానాల కంటే ఎక్కువ గెలిచిన వారికి ఒక క్యాబినెట్ ఇవ్వాలని, లేకుంటే ఒక సహాయ మంత్రి ఇవ్వాలని ఒక ఫార్ములా పెట్టుకున్నట్టున్నారు. ఆ ప్రాతిపదికన మిత్రపక్షాలకి అన్ని సీట్లు కూడా అకామిడేట్ చేస్తూ వస్తున్నారు. 16 అంటే బీజేపీ తర్వాత అలయన్స్ ఎన్డీఏలో మేజర్ అలయన్స్ పార్ట్నర్ అయిన టీడీపీకి 4 స్థానాలు వస్తాయి, లేకుంటే 3 స్థానాలు వస్తాయని అనుకున్నారు. కానీ తొలి దశలో మట్టికి ఒక క్యాబినెట్ హోదా, అదేవిధంగా ఒక సహాయ మంత్రి హోదా కల్పిస్తున్నట్టు కూడా అధికారికంగా లేఖ అందింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాబినెట్ హోదాలో కింజారపు రామ్మోహన్ నాయుడు మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారి తండ్రి ఎర్రన్నాయుడు 1996లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. వారిది బీసీ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా రాజకీయ నేపథ్యం గల ఫ్యామిలీ అని చెప్పవచ్చు. ఇకపోతే టీడీపీ నుంచి కొత్తగా ఎన్నికైన మరో ఎంపీ చంద్రశేఖర్, వారికి సహాయ మంత్రి హోదా లభించింది. వారు కూడా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి బీజేపీ ఎంపీలు బోని కొట్టారు. బీజేపీ ఎంపీలకు సముచిత స్థానం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్లో లభించింది. కాబట్టి అక్కడి నుంచి కూడా ఒకరిని అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో ఇటు పురంధేశ్వరికి ఇవ్వాలా, లేక మరొక బీసీ క్యాండిడేట్కి ఇవ్వాలన్నది పార్టీ బేరీజు వేసుకొని నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు స్వతంత్ర పదవి లేక సహాయ మంత్రి శాఖను కేటాయించినట్టుగా తెలుస్తుంది. చంద్రిక మనం చూస్తున్నాం, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దేశమంతా కూడా సామాజిక వర్గాల సమతుల్యత చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు మనకు కనబడుతుంది. దాని కేస్ స్టడీగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, తెలంగాణలో ఫస్ట్ టైం గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 మంది ఎంపీలు గెలిచారు. లో కూడా 4 గెలిచినప్పటికీ దాని సంఖ్య రెట్టింపైంది. సో ఇక్కడ బీసీ వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో డే 1 నుంచి పార్టీకి లాయలిస్ట్గా ఉన్న సీనియారిటీగా ఉన్న బండి సంజయ్ కుమార్ బీసీ, మున్నూరు కాపుల సామాజిక వర్గం తెలంగాణలో కాస్త ఎక్కువగా ఉంటుంది, వారికి అవకాశం ఇచ్చారు. సో పార్టీకి లాయల్గా ఉన్న జి కిషన్ రెడ్డి డే 1 నుంచి పార్టీకి అదేవిధంగా అధిష్టానానికి లాయల్గా ఉంటున్నారు, వారికి రెన్యువల్ చేశారు. అంటే ఒక రెడ్డికి ఇచ్చారు, ఒక మున్నూరు కాపుకి ఇచ్చారు. ఇక పార్టీ మనం కేంద్ర స్థాయిలో కానీ ఆయా రాష్ట్రాల స్థాయిలో చూసినట్టయితే అంటే కేంద్ర క్యాబినెట్ కూర్పుతో పాటు పార్టీలో సంస్థాగత మార్పులు కూడా తీసుకురావాలని బీజేపీ అధిష్టానం యోచించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు జేపీ నడ్డా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన జేపీ నడ్డా ఆయనని కేంద్ర క్యాబినెట్ తీసుకున్నారు. వారి స్థానంలో భూపేంద్ర యాదవ్ని అక్కడ జాతీయ అధ్యక్షుడిగా నియమించబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక రాష్ట్ర విషయానికి వస్తే ఒక బీసీ బండి సంజయ్ కుమార్, అదేవిధంగా ఒక ఓసీ జి కిషన్ రెడ్డికి క్యాబినెట్ బర్తులు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మరొక బీసీ ఫేస్తోని వచ్చే ఎన్నికలకు వెళ్ళబోతారు. వచ్చే లోకల్ బాడీస్లో కూడా టీఆర్ఎస్ని ఇంకా వీక్ చేయాలంటే, టీఆర్ఎస్ నుంచి ఇంకా వలసలు బీజేపీ పార్టీలోకి చేజిక్కించుకోవాలంటే మరొక బీసీ లీడర్ కావాలి. కాబట్టి ఈటల రాజేందర్ని రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉంచబోతున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే 2 బీసీలు ఒక ఓసీకి ఇక్కడ కేటాయించారు. ఇక ఏపీ విషయానికి వస్తే, ఏపీలో ఆల్రెడీ కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే చంద్రశేఖర్కు గుంటూరు ఎంపీ చంద్రశేఖర్కు అకామిడేట్ చేశారు. కాబట్టి పురంధేశ్వరికి కూడా లైన్లో ఉన్నప్పటికీ పురంధేశ్వరి కమ్మ సామాజిక వర్గం, ఆమె రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, పార్టీకి లాయల్గా ఉన్నారు. సో ఆమెకి అన్ని రకాలుగా ఏ క్వశ్చన్ చూసినా కూడా ఏపీ నుంచి ఆమెకు అవకాశం ఇవ్వాలి. కానీ కమ్మ సామాజిక వర్గంలో టీడీపీ నుంచి ఒకరికి అకామిడేట్ చేశారు. కాబట్టి పురంధేశ్వరికి మళ్ళీ కమ్మ సామాజిక వర్గంలో ఇచ్చే అవకాశం లేదు. అక్కడ మరొక కమ్మ సామాజిక వర్గ నేత సీఎం రమేష్ ఉన్నారు, ఆయన కూడా సీరియస్గా పోటీ పడుతున్నారు. అయితే అటు సీఎం రమేష్ని, ఇటు పురంధేశ్వర్ని ఇద్దరిని పక్కన పెట్టి టీడీపీ సూచించిన వ్యక్తి చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో గుంటూరు ఎంపీ, వారికి కమ్మ సామాజిక వర్గ కోణంలో వారిని అకామిడేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక పార్టీకి లాయల్గా ఉన్న, టీడీపీకి లాయల్గా ఉన్న, చాలా సిన్సియర్గా పనిచేస్తున్న సీనియర్ అయిన కింజారపు రామ్మోహన్ నాయుడిని కూడా వారికి ఒక బీసీ కోట నుంచి అకామిడేట్ చేశారు. సో నెక్స్ట్ బెర్త్లో పురంధేశ్వరి కానీ లేక సీఎం రమేష్ కానీ ఎక్స్పాన్షన్లో ఆ పదవి ఇచ్చే అవకాశం ఉంది. మరొక అలయన్స్ పార్ట్నర్
జనసేన ఉంది. జనసేనను కూడా ఈసారి ఈ బెర్త్లో అకామిడేట్ చేయలేకపోయారు. నెక్స్ట్ క్యాబినెట్లో నెక్స్ట్ అకామిడేషన్లో బాలశౌరి కానీ మరొక జనసేన ఎంపీ కానీ ఒకరికి మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. అయితే మరొక ప్రచారం కూడా జరుగుతుంది. పురంధేశ్వరిని లోక్సభ స్పీకర్ కానీ అత్యున్నత దానికి సమానమైన హోదాలో మరొక పదవి కట్టబెట్టే యోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీలో ఎన్డీఏ సర్కార్లో బీజేపీ తర్వాత మేజర్ పార్ట్నర్ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆంధ్రప్రదేశ్కి దాదాపు 4 నుంచి 5 మంత్రి పదవులు అక్కడ ఇవ్వాలి కాబట్టి సో పురంధేశ్వరిని కూడా ఏదో రకంగా కేంద్ర కీలకమైన స్థానంలో అకామిడేట్ చేసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం సామాజిక వర్గాలు అంటే తెలంగాణ సామాజిక వర్గ సమీకరణాలు, ఆంధ్రప్రదేశ్ సామాజిక వర్గ సమీకరణాలు చూస్తే దేశమంతా కూడా బీజేపీ సెంటర్ పార్టీ ఇదే ఈక్వేషన్ను ఫాలో అయినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో మొత్తంగా ఇవాళ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోయే కేంద్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీతో సహా 65 మంది కేంద్ర మంత్రులు ఇప్పుడిప్పుడే రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. వారి అనుయాయులు వారు ఎవరైతే పాసులు తీసుకున్నారో వారందరూ కూడా ఇప్పుడిప్పుడే లోనికి వచ్చేస్తున్నారు. సరిగ్గా 7:15కి ప్రధానిగా నరేంద్ర మోడీ 3వ ప్రమాణం చేయబోతారు. ఆ తర్వాత అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, గడ్కరీతో పాటు మిగిలిన 65 మంది సీరియల్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో 53 మంది బీజేపీకి చెందిన సీనియర్లు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 12 మిత్రపక్షాలకు సంబంధించిన ఎంపీలు కేంద్ర కేబినెట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో పార్టీ పరంగా అంటే దేశవ్యాప్తంగా మొదటి కూర్పులో మంత్రివర్గ మార్పుల సమూల మార్పులతో పాటు పార్టీ సంస్థాగత మార్పులకు కూడా సంస్థాగత మార్పులు చేపట్టాలని కూడా బీజేపీ హైకమాండ్ భావించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. జాతీయ నాయకత్వం మొదలు ఆయా రాష్ట్రాల నాయకత్వాలను కూడా పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అందులో తెలంగాణ కిషన్ రెడ్డి మరొకసారి కేంద్ర కేబినెట్కి వెళ్ళిపోయారు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కొత్త రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇక్కడ అవకాశం ఇవ్వాలి. ఏపీలో పరిస్థితి ఉంది. ఇంకా చాలా రాష్ట్రాల్లో కూడా సంస్థాగత మార్పులు ఈ 24 గంటలు లేదా 45 గంటల్లో సమూల మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది రాష్ట్ర కీలకమైన అంటే 4 సీఎంలను ఇప్పటికే కేంద్ర కేబినెట్ తీసుకున్నారు. మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక, అస్సాం తదితర రాష్ట్రాల్లో గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతలందరినీ కూడా ఇవాళ కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు. చాలామంది రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ అదేవిధంగా మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ అధ్యక్షులు ఎంపీలుగా ఎవరైతే గెలిచారో వారిని కూడా కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు. కాబట్టి పార్టీ సంస్థాగత మార్పులను కూడా పర్టికులర్గా చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ నాయకత్వం చాలా సీరియస్గా ప్రణాళికలు అయితే వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరుసగా అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నెక్స్ట్ రానున్నది సంస్థాగత ఎన్నికలు కాబట్టి స్థానిక సమరం కాబట్టి లోకల్ బాడీస్ ఎన్నికల్లో అంటే గ్రామ స్థాయి నుంచి పల్లె స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా పటిష్టం చేయాలని ఆ పార్టీ నిర్మాణాన్ని మరింత విస్తరించాలని అందుకే ఇక్కడ ఒక సముచిత బీసీకి రాష్ట్ర అధ్యక్షుని చేయాలని పార్టీ ఉవ్విలురుతున్నట్టుగా పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కొద్దిసేపు క్రితం ఢిల్లీలో ఇదే రకమైన చర్చలు హిమంత్ బిశ్వ శర్మ అదేవిధంగా ఈటల రాజేందర్ మధ్య కొనసాగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి పార్టీలో కూడా సమూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. సో మనం చూస్తున్నాం విజువల్స్లో మరి కాసేపట్లో రాష్ట్రపతి భవన్లో అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నరేంద్ర మోదీ అనే నేను అని స్టార్ట్ చేయబోతున్నారు. మరొక 65 మంది 53 మంది బీజేపీకి సంబంధించిన ఎంపీలు అదేవిధంగా 12 మంది బీజేపీ దాని ఎన్డీఏ పార్ట్నర్స్లో ఉన్న 12 మంది మిత్రపక్షాలకు చెందిన ఎంపీలు ఇవాళ క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో దేశమంతా కూడా చాలా సీరియస్గా అలర్ట్గా చూస్తుంది. ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు దక్కే అవకాశం ఉంది, ఎవరెవరు ఆయా రాష్ట్రాల వారీగా ఆ హోదాలు వస్తాయన్నది పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి రాజకీయ వర్గాల్లో అంటే ఇవాళ ఈ సాయంత్రం తర్వాత వారికి పోర్ట్ఫోలియోలు ఈ రాత్రి కానీ రేపు కానీ వారికి పోర్ట్ఫోలియోలు కేటాయించే అవకాశం ఉంది. సో బీజేపీలో ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. బీజేపీ నేతల్లో వారి కుటుంబ సభ్యుల్లో ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలనేది తర్వాత ఈ దేశంలో పార్టీ సమూల మార్పు కోసం ఈ దేశ అభివృద్ధి కోసం తమ శక్తివంతం లేకుండా కృషి చేస్తామని ఇందాక పలువురు నేతలు వారి ఇంటర్వ్యూలో చెప్పినారు. సో మొత్తానికైతే ఈసారి మోడీ 3.0 క్యాబినెట్ కూర్పు అనేది రాజకీయంగా కొంత ఆసక్తిని
రేపెస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈసారి మిత్రపక్షాలను కూడా బీజేపీని అకామిడేట్ చేశారు, బీజేపీ సీనియర్లను సంతృప్తిపరిచారు, మిత్రపక్షాలను దాదాపు సంతృప్తిపరిచారు. కేవలం ఒక సీటు ఉన్న ఒక రాష్ట్రం నుంచి ఒక సీటు ఉన్న ఎంపీలను కూడా ఎవరిని నిరాశ నిస్పృహలకు లోను కాకుండా అకామిడేట్ చేశారు. అయితే ఏపీ నుంచి జనసేనకు ఈ 2 సీట్లు ఉన్నాయి, అక్కడ బాలశౌరికి అవకాశం వస్తుందని కొంత భావించారు. కానీ ఎందుకో కొన్ని ఈక్వేషన్స్ మధ్య బాలశౌరికి అవకాశం కల్పించలేకపోయారు. కానీ మళ్ళీ విడతలో ఎక్స్పాన్షన్లో మళ్ళీ అవకాశం వస్తుందని అయితే ఊహాగానాలు వస్తున్నాయి. మరొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. యూపీ నుంచి 9, బీహార్ నుంచి 8, మహారాష్ట్ర నుంచి 6, గుజరాత్ నుంచి 5, కర్ణాటక నుంచి 5, మధ్యప్రదేశ్ నుంచి 4, రాజస్థాన్ నుంచి 4, ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 2, జార్ఖండ్ బెంగాల్ నుంచి 2 సీట్తో పాటు ఆయా రాష్ట్ర అస్సాం, అదేవిధంగా ఢిల్లీ, తర్వాత ఆయా ప్రాంతాల వారిగా ఒక్కొక్కరికి కూడా అకామిడేట్ తమిళనాడు కూడా ఒక అవకాశం ఇచ్చారు. సో ప్రతి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గం ప్రాతినిధ్యం ఉండేలా ఈసారి బీజేపీ నాయకత్వం చాలా జాగ్రత్తలు తీసుకుందని చెప్పొచ్చు. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్.